ఈరోజు వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ 9th నుంచి 10th మనకు అప్గ్రేడ్ అవడం జరిగింది. అందులో ఉన్నటువంటి థర్డ్ యూనిట్ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ 2 లెసన్స్ ఉన్నాయి. ఈజ్ ఫస్ట్ ఫ్లైట్, ద బ్లాక్ ఏరోప్లేన్. ఈ లెసన్లో ఉన్నటువంటి డిక్షనరీ స్కిల్స్ అనే టాపిక్ కింద పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్గా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ డిక్షనరీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే స్టూడెంట్స్కి టీచర్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఏ అప్డేట్ వచ్చినా దానికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ డిక్షనరీ స్కిల్స్ అనేది మనకి క్వశ్చన్ నెంబర్ 30 ఇవ్వడం జరుగుతుంది. దీనికి 2 మార్క్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి మనకి అసెండ్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత మీనింగ్ ఇచ్చారు. తర్వాత ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి డిసెండ్ అని ఇవ్వడం జరిగింది. శాంపుల్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అసెండ్. అసెండ్ అనే వర్డ్ ఏ భాషా భాగానికి చెందింది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఏ వెర్బ్. సో ఆన్సర్ వచ్చేసరికి వెర్బ్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ అసెండ్. అసెండ్ అనే వాడి యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఇక్కడ ఇచ్చారు మనకి డిసెండ్. నెక్స్ట్ తర్వాత సెకండ్ వర్డ్ వచ్చేసరికి కవాడిస్ వర్డ్ ఇచ్చారు. ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు. నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్, నౌన్ అన్కౌంటబుల్, ఆపోజిట్ వర్డ్ కూడా ఇచ్చారు. చాలా చిన్న ఎంట్రీ మనకి ఇది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ కవాడిస్. సో కవాడిస్ వచ్చేసరికి మనకి ఇక్కడ నౌన్. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ కవాడిస్. కవాడిస్ యొక్క వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు 2 ఉన్నాయి, బ్రేవరీ, కరేజ్. సో ఆన్సర్ వచ్చేసరికి బ్రేవరీ, కరేజ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డెరైసివ్, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు, యాడ్జెక్టివ్ మీనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే తర్వాత యాడ్వర్బల్ ఫామ్ ఇచ్చారు, డెరైజివ్లీ అని చెప్పేసి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డెరైసివ్ మీన్స్ అడ్జెక్టివ్, ఏడీజే ఉంది. వాట్ ఈస్ ద యాడ్వర్బ్ ఫామ్ ఆఫ్ డెరైసివ్ మీన్స్ డెరైసివ్లీ, ఏడీవి మీన్స్ యాడ్వర్బల్ ఫామ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డివోర్ వర్డ్ ఇచ్చారు, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెబ్ ఇచ్చారు, సినోనిమ్స్ 2 ఇవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డివోర్ వచ్చేసరికి మనకి వెబ్. వాట్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ డివోర్. డివోర్కి 2 సినోనిమ్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ గోబెల్, నెక్స్ట్ ఎన్గల్ఫ్, 2 కూడా సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈగర్, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్, సినోనిమ్ కీన్. నెక్స్ట్ ఈగర్నెస్, నౌన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది, అన్కౌంటబుల్. క్వశ్చన్ వచ్చేసరికి అట్లాగే యాడ్వర్బల్ ఫామ్ వచ్చేసరికి యాడ్వర్బల్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏడీబీ అని ఉంది. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ఈగర్. ఈగర్ అనే వాడికి సినోనిమ్ ఏమిటి అంటున్నారు. వచ్చేసరికి సినోనిమ్ కీన్. వాట్ ఈస్ ద యాడ్వర్బ్ ఫామ్ ఆఫ్ ఈగర్. ఈగర్కి యాడ్వర్బ్ ఫామ్ ఈగర్లీ. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి గ్రాడ్యువల్, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్ ఇవ్వడం జరిగింది, మీనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1 వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ గ్రాడ్యువల్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి అడ్జెక్టివ్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ గ్రాడ్యువల్. ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి సడన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాన్స్ట్రస్ వర్డ్, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్, సినోనిమ్స్ 3 ఇచ్చారు. క్వశ్చన్ అడుగుతున్నారు మనకి రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ మాన్స్ట్రస్. మాన్స్ట్రస్కి ఉన్నటువంటి 3 సినోనిమ్స్ రాయమంటున్నాడు. అవుట్రేజెస్, జైగాంటిక్, ఆర్ఫైయింగ్, 3 కూడా సినోనిమ్స్. వాట్ ఈస్ ద యాడ్వర్బ్ ఫామ్ ఆఫ్ ద మాన్స్ట్రస్. మాన్స్ట్రస్ అనే వాడి యొక్క యాడ్వర్బ్ ఫామ్ రాయమంటున్నారు. ఇక్కడ ఉంది యాడ్వర్బ్ ఫామ్ మాన్స్ట్రస్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి తర్వాత ఒబీడియంట్ వర్డ్ ఇవ్వడం జరిగింది, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్, ఆపోజిట్ వర్డ్ ఇవ్వడం జరిగింది, నౌన్ ఫామ్ కూడా ఇచ్చారు ఒబీడియన్స్ అని చెప్పేసి. క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఒబీడియంట్. ఒబీడియంట్ అనే వాడి యొక్క ఆపోజిట్ వర్డ్ డిజొబీడియంట్.
వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ఒబీడియంట్? ఒబీడియంట్ అనే వాడి యొక్క నౌన్ ఫామ్ ఇక్కడ ఇచ్చాడు మనకి. నౌన్ ఫామ్ దానికి ముందు ఒబీడియన్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఒబీడియన్స్. ఇది మనకి థర్డ్ యూనిట్లో డిక్షనరీ స్కిల్స్ ఈ టాపిక్ కింద పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన డిక్షనరీ వర్డ్స్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి